వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు యూత్ కూడా చాలా మంది చిన్న పిల్లలు కూడా 6 months బేబీ కాడ నుంచి కూడా ఇంట్లో పేరెంట్స్ తప్పు కూడా ఉందనుకోండి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు తినకపోయేసరికి, వాళ్ళ మాట వినకపోయేసరికి మొబైల్ ముందర పెట్టడము, వాళ్ళకి చూపిస్తూ అలవాటు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మొబైల్ అనేది చాలా మంది ఆ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు చాలా మంది కూడా. మరి దానివల్ల ఇలాంటి ఐ ప్రాబ్లం వచ్చే సమస్యలు ఉంటాయి కదా, అందుకే అడుగుతున్నాను సార్. స్క్రీన్ టైం అనేది అయితే ఇప్పుడు మనకు ఒక పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయిందండి. సో యా, అఫ్ కోర్స్ ఈ ఇక్కడ మనం చూస్తున్నాము అంటే పిల్లలకి స్క్రీన్ టైం ఇవ్వడం, నేనైతే నా పేషెంట్స్కి ఖచ్చితంగా 0 అనే చెప్తాను. ఎందుకంటే ఈ 0 to 14 years ఆఫ్ ఏజ్ చాలా క్రూషియల్ ఐ డెవలప్మెంట్ కి. మనకి ఇక్కడనే ఐ ఫిజికల్ గానే కాకుండా న్యూరోలాజికల్, దాని కంటి ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో అది కూడా డెవలప్ అయ్యే ఏజ్ అన్నమాట. ఇది చాలా క్రూషియల్ ఏజ్. ఇలాంటి టైంలో ఆ పిల్లలని మనం ఎంత బయటికి వెళ్ళి బయట దూరం చూపు ఎంకరేజ్ చేస్తామో వాళ్ళకి డెవలప్మెంట్ అంత బాగుంటుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ నోటీస్ చేస్తే కరోనా టైం అప్పుడు, కోవిడ్ అప్పుడు చాలా మందికి ఆఫ్ కోర్స్ ఆ టైం ఉన్న చిన్నపిల్లలకి ఇంటి లోపలనే రెస్ట్రిక్ట్ అయినాను ఆ 2-3 years అనుకోండి. ఆ డెవలప్మెంట్ ఏజ్ వల్ల క్లాసెస్ కూడా మీకు ఆన్లైన్ అయిపోయినుండే. అదొక కోవిడ్ ఒక ఎపిడమిక్ అంతే, మాకు ఒక ఎపిడమిక్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ చూస్తున్నాం ఐ డాక్టర్స్. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి చూపు అద్దాలు అవసరం పడే ఇదన్నమాట. ఫుల్ గా చూస్తున్నాం అప్పుడు. పిల్లలందరూ ఆల్మోస్ట్ ఒక 10 మందిని తీసుకుంటే అట్లీస్ట్ 6 to 7 గ్లాసెస్ వచ్చినాయి అనమాట. అది సో అందుకే ఆ స్క్రీన్ టైమ్ కి రెస్ట్రిక్ట్ అయ్యే వరకు డెవలప్మెంట్ అవుతలేదు చూపులు. వీళ్ళకి తొందరగా పవర్ వస్తుంది. అందుకే మీరు అన్నట్టు ఆ టైంలో అసలు అందరు కూడా ఫోన్ కి అడిక్ట్ అయిపోయి గేమ్స్ ఆడుతూ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. గేమ్స్ ఆడుతూ ఆన్లైన్ క్లాసెస్ అంటూ కూడా బాగా ఇదైపోయారు. సో పేరెంట్స్ కి చాలా మటుకు నేను చెప్తాను ఏంటంటే పిల్లలని ఒక అవుట్డోర్ స్పోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ దెమ్ టు గో అవుట్. ఇక్కడ ఒకటి అడగాలి సార్, కరోనా గురించి మీరు ఎత్తారు కాబట్టి. ఎందుకంటే కరోనా తర్వాత చాలా మందికి కళ్ళపైన ఎఫెక్ట్ చూపించింది కరోనా. ఎందుకంటే కంటి శుక్లాలు అనేటివి చాలా సన్నగా ఉంటాయి అని అంటారు. అందుకు ఆ వీటిపైనే పడ్డాయి. ఎక్కువ మందికి కూడా కంటి చూపు దెబ్బతినింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఇది మళ్ళీ. అంటే కంటి చూపు ఎఫెక్ట్ అంటే వీళ్ళకి అద్దాలు అవసరం పడిపోయింది. ఎందుకంటే అది రెస్ట్రిక్టెడ్ ఉన్నందుకు స్క్రీన్ టైం బాగా కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి వీక్ అయిపోయి, సో అద్దాలు లేనిది వీళ్ళకి చూపు లేనట్టు చాలా మటుకు వీళ్ళు గ్లాసెస్ మీద డిపెండబుల్ అయిపోయినారు అన్నమాట. ఆ టైంలో మళ్ళీ ఒకటి బ్లాక్ ఫంగస్ అని కూడా ఒకటి ఫస్ట్ కళ్ళ మీద ఎఫెక్ట్ చూపి. ఎస్, బ్లాక్ ఫంగస్ ఆ టైంలో ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగా కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళకి. సో కరోనా ఆ టైంలో చాలా మంది పేషెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళు, ఐసీయూలో అడ్మిషన్ అయిన వాళ్ళు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్నప్పుడు ఈ లాంగ్ టర్మ్ ఐసీయూ ఆర్ హాస్పిటల్ అడ్మిట్ అయితే బ్లాక్ ఫంగస్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అనమాట. అది ఆస్పర్జిల్లస్ అంటాం. చాలా మటుకు మనం ఇది హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ కింద చూస్తాం. చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ అండి ఇది. సో ఇది ఏంటంటే మన కన్ను అండ్ మ్యూకస్ అంటే మన నేజల్ ప్యాసేజెస్, నోస్ ఇది కూడా ఆ ఏరియాలో బాగా ఎఫెక్ట్ చేసింది. ఎఫెక్ట్ చేసి సీరియస్ ఇన్ఫెక్షన్ చేసి సెప్టిసిమియా అంటే మన బ్లడ్ లో కూడా సెప్సిస్ వచ్చేసి బ్యాక్టీరియా గ్రో అయిపోయి ఫెటాలిటీ అంటే పేషెంట్స్ చనిపోవడం ఇది బాగా చూసాం అన్నమాట. అప్పుడు భయపడిపోయారు కూడా, ఇది వచ్చిందంటే ఇంకా ఫస్ట్ కళ్ళే పోతాయి, కళ్ళు పోవాలి, కళ్ళు తీసేసే అవసరం పడుతుంది అన్నట్టు కూడా చాలా కేసెస్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నిట్లో కొన్ని ఏదైతే పేషెంట్స్ అఫోర్డబుల్ లేరో, కరెక్ట్ కేర్ తీసుకోలేదో కోవిడ్ అప్పుడు, వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అయినారు అనమాట. అదే సార్, ఇంకొకటి ఏంటంటే సార్, చాలా మంది కూడా కంటి శుక్లాలు తొలగించుకోవడము అంటారు. అసలు ఆ శుక్లాలు అనేటివి ఎందుకు వస్తాయి సార్ కంట్లో? దేనివల్ల, ఏం ప్రాబ్లం వల్ల వస్తున్నాయి అంటారు? శుక్లాలు అంటే క్యాటరాక్ట్. శుక్లాలు, క్యాటరాక్ట్, పొరలు ఇదంతా ఒక్కటే అంటారు. సో శుక్లం అంటే బేసిక్లీ మనకి కళ్ళలో లెన్స్ ఉంటుందండి. ఆ లెన్స్ ట్రాన్స్పరెంట్, సేమ్ ఒక కెమెరా లాగా
ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఈ ట్రాన్స్పరెన్సీ ఏజ్ తోని తగ్గిపోతుంటది, పోయి అది వైట్ గా మారుతుంటది కలర్. సో నేను పేషెంట్స్ కి చాలా మటుకు చెప్పేది ఏంటంటే, శుక్లం అనేది ఒక డీజనరేషన్, డిజీజ్ కాదు, అదొక వ్యాధి కాదు. మీకు శుక్లం ఉంది అనగానే వాళ్ళు షాక్ అయిపోవడము, అయ్యో నాకు శుక్లం ఉంది. సో నేను ఫస్ట్ చెప్తాను, ఎందుకంటే అది తీయించుకోవడం అనేది పెద్ద సమస్యగా భయపడిపోతూ ఉంటుంది. సో అవగాహన లేదు, చాలా మటుకు అవేర్నెస్ లేదు. ఈ క్యాటరాక్ట్ అనేది ఆర్ శుక్లాలు అనేది ఇప్పుడు ప్రాక్టీస్ లో ఏమైతే మేము నోటీస్ చేస్తున్నామో అవేర్నెస్ ఇంకా చాలా తక్కువ ఉంది. అర్బన్ పాపులేషన్ లో కూడా, సిటీ అనుకుంటాం కానీ ఇక్కడ కూడా మనకి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అనమాట. సో ఈ శుక్లం అనేది ఒక డీజనరేటివ్ కండిషన్, అందరికి వస్తుంది, ఎవ్రీబడి విల్ గెట్ ఇట్. ఎందుకంటే మన లైక్ హెయిర్ గ్రే అవుతున్నట్టు అది కూడా కలర్ లూజ్ అవుతుంది. సో దీనిది ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే, ఎంత సింప్లిఫై అయిపోయింది, ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా. పూర్వంలో ఈ శుక్లం ఆపరేషన్ చేయాలంటే ఒక 3 months పేషెంట్ ఇంటి లోపలనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు, వంట చెయ్యొద్దు, స్నానం చెయ్యొద్దు, ఇంకా ఎన్ని రెస్ట్రిక్షన్స్ అంటే అన్ని. అమ్మ నాకెందుకు అన్నట్టు ఒక పొజిషన్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, బికాస్ లేటెస్ట్ లేజర్స్ ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, వేరే సర్జరీస్, కీ హోల్ సర్జరీస్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఐలో కూడా అలానే వచ్చింది అనమాట. 2.8 mm అండి, అంటే మీ వేలు గోరుకి హాఫ్ అనమాట. ఈ సైజ్ కట్ అంతే, కన్ను పైన ఇదే కట్ ఉంటది. ఈ కట్ త్రూగా వెళ్ళి లేజర్ తోని ఆ శుక్లం ఏదైతుందో దాన్ని మెల్ట్ చేసేస్తాం, చేసేసి అదే కట్ త్రూగా లెన్స్ పెడతాం. ఆబ్వియస్లీ ఒక లెన్స్ నేను తీసినానంటే ఐ హావ్ టు రిప్లేస్ చేయాలి కదా దాన్ని, ఆ లెన్స్ పెట్టేస్తాం. ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఉండదు, పెయిన్ అనేది ఉండదు. మా దగ్గరనైతే మేము ఇంజెక్షన్స్ కూడా ఇవ్వము, జస్ట్ నొప్పి కాకుండా డ్రాప్స్ వేసేసి బ్యాండేజ్ కూడా పెట్టాం పేషెంట్స్ కి. 2 కళ్ళు తెరిచి పేషెంట్ ఇంటికి వెళ్తారు. మొత్తం ప్రాసెస్ ఒక 10 to 15 minutes లో అయిపోతుంది. 2-3 days ఇంట్లో కొంచెం జాగ్రత్తగా రిలాక్స్. అంటే కంట్లో ఒక లెన్స్ అమర్చాలంటే 10 to 15 minutes లో కంప్లీట్ అయిపోతుంది. 2-3 days రెస్ట్ తీసుకోవడం, దాని తర్వాత మీరు మీ జాబ్, మీ పని మీరు ఎలా ఉంటే యూ కెన్ కుకింగ్ చేసుకోవచ్చు, స్నానం చేయొచ్చు. దానివల్ల మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమన్నా కంటికి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సో గుడ్ క్వశ్చన్. ఎందుకంటే శుక్లాలు అనేది ఒకటేసారి వచ్చేది. మనం సర్జరీ చేసినప్పుడు కూడా లెన్స్ పెట్టినాక ఏమవుతుందంటే ఆ లెన్స్ కన్నులో స్టిక్ అయిపోతుంది. సో ఇలాంటప్పుడు లెన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో, ఆఫ్ కోర్స్ లెన్స్ అంటే మీ మొబైల్ లాంటిది అనుకోండి, చాలా టైప్ ఆఫ్ కంపెనీస్, చాలా టైప్ ఆఫ్ డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో అది మీ డాక్టర్ తో డిస్కస్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేనేం చెప్తాను పేషెంట్స్ కంటే, మీరు ఇది లెన్స్ పర్మనెంట్ ఉండబోతుంది మీ కన్నులో, దీన్ని మళ్ళీ మార్చలేరు. సో అందుకే కరెక్ట్ డెసిషన్ ఒకటేసారి వన్ టైం డెసిషన్ లాగా తీసుకోండి. దీనివల్ల మనకి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది అయితే ఏం రావు. వచ్చినా కానీ కూడా దాన్ని జస్ట్ ఒక సింపుల్ లేజర్ సర్జరీ కాకుండా లెన్స్ ని ఒకసారి ఎప్పుడో ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది, వన్ టైం అంతే. అదే ఒక్కసారి చేసినాక మళ్ళీ ఎప్పుడు సమస్య వితౌట్ టచింగ్ జస్ట్ లేజర్ తోని ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి లేజర్ తోని లెన్స్ ని కూడా క్లీన్ చేసేస్తాం. ఏమైతుందంటే మనం ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టాం కదా కల్లో, సో కన్ను దానికి రియాక్ట్ అవుతుంది అనమాట. ఎనీ డే అది ఒక ఫారెన్ బాడీ కదా, రియాక్ట్ అయ్యి ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తుంది లెన్స్ మీద. సో ఆ లేయర్ ని మనము ఒక డిస్టెన్స్ తోని లేజర్ తోని మళ్ళీ క్లీన్ చేసేస్తాం. అండ్ ఇది వన్ టైం అనమాట, ఒకసారి క్లీన్ చేస్తే మళ్ళీ రాదు. అదొక్క సమస్య, చిన్న ఇది. కానీ అందరికి రావాలని కూడా రూల్ లేదు, వచ్చేదంటే ఇది ఒక్కటే వస్తుంది, అది కూడా చాలా సింపుల్ గా క్లీన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.